కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. మీడియాతో ఎస్పీ సింధు శర్మ మాట్లాడారు. గుర్తు తెలియని మహిళను కాల్చి చంపిన నిందితులను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం గాంధారి వైపు వెళ్లే రోడ్డుకు దగ్గరలో భూంపల్లి గ్రామ శివారులో గుర్తు తెలియని మహిళ శవం కాల్చివేయబడి ఉందని సమాచారం మేరకు సదాశివనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామన్ ఎస్ఐ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి పరిశీలించి చూడగా ఒక గుర్తు తెలియని యువతి వయసు సుమారు 25 నుండి 30 సంవత్సరాలు గల ఆమెను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపివేసి పెట్రోల్తో కాల్చివేసినట్లుగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా సదాశివనగర్ సిఐ రామన్ ఎస్ఐ సిబ్బందితో టీములుగా ఏర్పాటు చేసి నిందితులను పట్టుకోవడం జరిగిందని, నిందితులపై గతంలో కూడా పలు కేసులు ఉన్నాయని, నిందితులను రిమాండ్కు పంపడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. ఇతని మీద పాత కేసు ఉంది. ఈ కేసుకి సంబంధించి అతను మళ్ళీ సో అని చెప్పడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ అన్ని అతని గురించి ఏం మిస్సింగ్ కంప్లైంట్ ఏది ఇవ్వలేదు ఈ ప్రసాద్ అతని గురించి. సో 1st of December అంటే ఈ మంత్ ఫస్ట్ రోజు తను ఒక రెంటెడ్ కార్ తీసుకుని పాల్వంచ నుంచి తన ప్రశాంత్ వాళ్ళ భార్య సార్మిక అనేవాడిని అండ్ ఒక సిస్టర్ శ్రావణి వీళ్ళిద్దరిని తీసుకుని ప్రసాద్ కల్పిస్తాను అని చెప్పి నిజామాబాద్ తీసుకెళ్ళడం జరిగింది. సో అక్కడ సిస్టర్ కి ఫస్ట్ ఆవిడని కల్పించి తీసుకొస్తాను అని కొంచెం కన్విన్స్ చేసి వైఫ్ ని బాసరా బ్రిడ్జ్ దగ్గర తీసుకువెళ్ళి, సో కార్ లో ఆల్రెడీ ముగ్గురు అక్యూజ్డ్ ప్రెసెంట్ ఉన్నారు. A1 ప్రశాంత్ అండ్ విష్ణు అండ్ మా ఫాదర్ అని చెప్పి వీళ్ళిద్దరిని కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. తీసుకుని వెళ్ళిన తర్వాత నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వెల్డోరా PS లిమిట్స్ లో ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యింది వంశీ అండ్ ప్రశాంత్. వంశీ అండ్ విష్ణు కాకుండా ఈ ప్రశాంత్ అనేవాడు జూనియర్ బ్రదర్ ఉన్నారు. సో దిస్ పర్సన్ వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళని థ్రాట్లింగ్ చేసి చంపేసి ఆ మెండోరా PS బ్రిడ్జ్ పై నుంచి పడేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి 2 అన్ఐడెంటిఫైడ్ 302, 201 కేసెస్ మెండోరా PS లిమిట్స్ లో రిజిస్టర్ అయ్యి ఆఫ్టర్ they have committed these offences on the same day they have also ఆ తర్వాత వీళ్ళు ఈ ప్రసాద్ అన్న వాళ్ళ మదర్ ఉన్నారు సుశీల అని చెప్పి అండ్ 1 other సిస్టర్ స్వప్న వీళ్ళిద్దరిని కూడా they have this prior plan to murder both of them as well. సో ఇప్పటికీ బై దిస్ టైం వీళ్ళని ఊళ్ళో ఉంచిన అనుమానం వస్తుంది అని చెప్పి నిజామాబాద్ లో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఒక లాడ్జ్ లో వాళ్ళని ఉంచడం జరిగింది. సో సుశీలకి ఆవిడకి ఏదో పెన్షన్ పని ఉంది అని చెప్పి ఆవిడని కన్విన్స్ చేసి నమ్మించి ఈ స్వప్న అనే ఆవిడని తీసుకుని వచ్చి on 14th మన ఎట్సెట్రా and we have narrowed down on accused persons and మన కేసు డిటెక్ట్ చేయడంతో పాటుగా సిమిలర్ గా అన్ఐడెంటిఫైడ్ కేసెస్ మనకి నియర్ బై డిస్ట్రిక్ట్స్ లో రిజిస్టర్ అయి ఉన్నాయని చెప్పి అక్కడికి మనకు తెలిసింది. వెదర్లో there was a case of similar unidentified women who was burned, whose body was burned, and నిజామాబాద్ మెండోరాలో కూడా బ్రిడ్జ్ పై నుంచి పడిన అమ్మాయి బాడీ కేసు yet to be detected. So ఇవన్నీ కూడా our team has linked up and when accused persons were taken into custody మనం వాళ్ళని క్వశ్చన్ చేయడంతో ఈ కేసెస్ అన్నిటికీ they have confessed. సో ప్రస్తుతం వీళ్ళకి సంబంధించి ఈ ఫ్యామిలీకి సంబంధించి రిజిస్టర్ అయి ఉన్న కేసెస్ ఇన్వెస్టిగేషన్ మనము ఒక పర్సన్ కి సంబంధించి అంటే హూ ఇస్ మిస్సింగ్ లో వీళ్ళ కన్ఫెషన్ ప్రకారం ఎగ్జిక్యూషన్ చేయించాలి అండ్ అనదర్ విక్టిమ్ యాజ్ పర్ దేర్ కన్ఫెషన్ వాళ్ళ గురించి కూడా వీ హావ్ టు కంటిన్యూ అవర్ సర్చ్. అండ్ వీటిలో ఇంకొక అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూస్
యాజ్ పర్ దర్ ప్లాన్ ఈ ప్రసాద్ అనే వాళ్ళ మదర్ని కూడా వాళ్ళకి చంపుదామనే ప్లాన్ ఉంది. బికాస్ వన్ ఆఫ్టర్ ది అదర్ అందరు ఫ్యామిలీ మెంబర్స్ eliminated. So due to timely intervention of detection of this case by Inspector Sadashiv Nagar and his team, వాళ్ళని ఫర్దర్ అఫెన్సెస్ కమిట్ చేయకుండా ఆపగలిగాను. వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. అండ్ సో ఈ టీంలో వర్క్ చేసి అండ్ మన దగ్గర అయ్యి లాస్ట్ ఆఫెన్స్. సో for making very meticulous effort to identify each of the accused and for linking up. ఒకటి ఐడెంటిఫై చేయడము, రెండు వేరే దగ్గర జరిగిన ఆఫెన్సెస్ తో లింక్అప్ చేయడము, ఇవన్నీ చేసి ఆ మెండోరా పిఎస్సీ బ్రిడ్జ్ పై నుంచి పడేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి రెండు అన్ఐడెంటిఫైడ్ 302, 301 cases Membora PS registered early. After they have committed these offences, on the same day they have also ఆ తర్వాత వీళ్ళు ఈ ప్రసాద్ అన్న వాళ్ళ మదర్ ఉన్నారు సుశీల అని చెప్పి, అండ్ వన్ అదర్ సిస్టర్ స్వప్న, వీళ్ళిద్దరిని కూడా దే హ్యావ్ దిస్ ప్రయర్ ప్లాన్ టు మర్డర్ బోత్ ఆఫ్ దెమ్ యాజ్ వెల్. సో ఇప్పటికి బై దిస్ టైం వీళ్ళని ఊళ్ళో ఉంచిన అనుమానం వస్తుంది అని చెప్పి నిజామాబాద్ లో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఒక లాడ్జ్ లో వాళ్ళని ఉంచడం జరిగింది. అక్కడ ఒక 302, 301 కేసు ఉంది. అంటే ఒక విమెన్ మర్డర్ కేసు. తర్వాత మెండోరా పిఎస్సీ యూనిట్స్ లో 2 కేసెస్ ఉన్నాయి. దట్ ఈస్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ప్రసాద్ అండ్ సారిక. సో వాళ్ళిద్దరిది 2 అన్ఐడెంటిఫైడ్ బాడీస్ కేసెస్ ఉన్నాయి. తర్వాత మనది సదాశివ్ నగర్ పిఎస్సీ 14th రోజు రిపోర్ట్ అయిన మర్డర్ కేసు ఒకటి ఉంది. వీటితో పాటుగా